హరి ఓం. ఈరోజు మనం విశ్వం నుండి మనం పొందాలనుకున్నవి, మనం ఏ లక్షణాలతో ఉంటే విశ్వం మనకు అనుగ్రహిస్తుంది అన్న విషయాల మీద చర్చించుకుందాం. విశ్వం మన వైపు చూడాలి అని అంటే మనలో కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. అలాగే కరుణ, జాలి లేదా దయ ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అంతేగాక మనం చేసే పనికి యోగ్యత కలిగి ఉంటేనే మనం కావాలనుకున్న ఫలితం కూడా విశ్వం నుండి పొందుతాము. మన యోగ్యతను బట్టే ఫలితం ఇస్తుంది. డిజర్వింగ్ ద వర్క్ అంటారు కదా, అలా. ఇంకా విశ్వం మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. అంటే విశ్వం మనల్ని చూసుకుంటుంది అన్న నమ్మకం కలిగి ఉండాలి విశ్వం మీద. మనం మెడిటేటర్లుగా మారాలి, ధ్యానులుగా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా లోక శ్రేయస్సు గురించి ప్రార్థనాభావంతో ఉండాలి. లోక సమస్త సుఖినోభవంతో అంటారు కదా, ఆ విధంగా ఇతరుల యొక్క క్షేమాన్ని, శ్రేయస్సుని కోరే మెంటాలిటీగా మనం తయారై ఉండాలి. ఈ 6 లక్షణాలు మనం కలిగి ఉండాలి. నెంబర్ 1 కృతజ్ఞతాభావం, 2 కరుణ, జాలి, దయ, 3 యోగ్యత అంటే డిజర్వింగ్ ద వర్క్, 4 అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ, 5 మెడిటేటర్లుగా మారాలి, ధ్యానులమై ఉండాలి, 6 లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రార్థన భావంతో విశ్వశ్రేయస్సు కోసం ఆలోచించేవారిగా ఉండాలి. ఈ 6 లక్షణాలు ఉన్నప్పుడు విశ్వానికి మనం మిత్రుడిగా ఉంటాము. విశ్వం మన గురించి పట్టించుకోవాలంటే ఈ 6 లక్షణాలతో మనం ఉండాలి. ఇప్పుడు కృతజ్ఞత అని చెప్పుకున్నాం. ఈ కృతజ్ఞత అనేది మనిషికి ఆ నేచర్ ఉంటేనే అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పని చేసినా కూడా వారి మీద మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. అంటే ఉదాహరణకి ఒక పాత సూక్తి ఉంది. ఏంటంటే మనిషికి చద్దన్నంలో ఉప్పుని సహాయంగా ఇస్తే కూడా 6 నెలలు వారి గురించి మర్చిపోకూడదు అని ఒక సూక్తి ఉంది. చద్దన్నానికి ఉప్పునిచ్చిన వాడిని కూడా 6 నెలలు మర్చిపోకూడదు అని. అంటే చిన్న సహాయానికి కూడా మనం ఆ విధంగా కృతజ్ఞతాభావంతో ఉండాలని పెద్దలు చెప్పిన సూక్తి. ఇప్పుడు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, మనం ఆహారం తీసుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు రైతు ఆ కూరగాయలు పెంచాలి, అలాగే ప్రకృతి దానికి సహకరించాలి, సకాలంలో వర్షాలు ఇవ్వడం, ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం. ఆ కూరగాయల్ని మార్కెట్లోకి తీసుకొచ్చి మార్కెట్లో వాళ్ళు దాన్ని మనకు అమ్మాలి. అప్పుడు ఆ కూరగాయలు మనకి ఇంటికి వస్తుంది. దాని తర్వాత ఇంట్లో ప్రిపరేషన్ జరగాలి. ఆ తర్వాత మనం ఆహారంగా తీసుకోవాలి. అంటే మనం ఆహారంగా తీసుకోవాలి అంటే బ్యాక్ ఎండ్గా ఇంతమంది ఉండరు, ఇంతమంది కష్టం ఉంది. కాబట్టి
వీళ్ళందరికీ మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉంటేనే ఆ తినిని మనకు వంటబట్టి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా మనం ప్రతిదానికి కూడా మనం సహాయాన్ని పొందే ప్రతి విషయానికి కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు మాత్రమే మనలో అభివృద్ధి జరుగుతుంది. విశ్వం మన వైపు చూడడం మొదలవుతుంది. అలాగే కరుణ, జాలి, దయ ఇటువంటి గుణాలు ఉండాలి. అంటే ఎవరికి ఏది అవసరమో దాన్ని మనం ఇచ్చే విధంగా మన మైండ్ ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే బీ ఏ గివర్ అంటారు. అంటే ఇచ్చేవాడిగా ఉండాలి అని. ఎప్పుడైతే నువ్వు ఇచ్చేవాడిగా ఉండి నువ్వు ఇస్తూ ఉండడం మొదలు పెడితే విశ్వం నీకు అందిస్తూ ఉండడం మొదలు పెడుతుంది. కాబట్టి విశ్వం మనకి అందివ్వాలి అని అంటే మనలో కూడా ఇవ్వడం అనే నేచర్ ఉండాలి. బీ ఏ గివర్గా ఉండాలి. అలాగే ఇతర జీవరాశి పట్ల కూడా కరుణ, జాలి, దయ ఉండాలి. ఇతర జీవరాశి పట్ల అంటే ఇప్పుడు జంతువుల పట్ల వాటిని చంపి వధించి వాటిని ఆహారంగా తీసుకోవడం, అంటే మాంసాహారాన్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా మనలో జాలి లేని లక్షణాలు, దయ లేని లక్షణాలు, కరుణ లేని లక్షణాలు. ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు విశ్వం మనకు అనుకూలించదు. అంటే మాంసాహారం తీసుకునే విధంగా ఉంటే కరుణ లేనట్లేను. కాబట్టి మనం కరుణ, జాలిని పెంపొందించాలి. విశ్వంలో ప్రతి జీవరాశికి జీవించే హక్కు ఉంది. వాటిని వధించకూడదు. యోగ్యత కలిగి ఉండాలి. యోగ్యత అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఒక ఫలితాన్ని ఆశిస్తారు న్యాచురల్గా. ఆ ఫలితాన్ని ఆశించడం అని అంటే నీవు యోగ్యత కలిగి ఉండాలి ఆ ఫలితం పొందడానికి. అంటే ఆ పని మీద డిజర్వింగ్ ద వర్క్ అంటారు కదా, నువ్వు చేసే పనికి ఆ యోగ్యత కలిగి ఉంటే ఆ ఫలితాన్ని విశ్వం నీకు అందిస్తుంది. కాబట్టి నేను చేసిన పనికి నేను పూర్తి న్యాయం చేస్తున్నానా లేదా అన్న విషయం నువ్వు గ్రహించగలగాలి. ఆ పని మీద మనకి పర్ఫెక్ట్నెస్ ఉండాలి. అప్పుడు మనం యోగ్యులు అయితే దాని తగ్గ ఫలితం విశ్వం అందిస్తుంది. విశ్వం మీద నమ్మకము అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు విశ్వం మన వైపు చూస్తుంది. విశ్వం మనకు మంచే చేస్తుంది అన్న భావనలో విశ్వం మీద నమ్మకం కలిగి ఉండాలి. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, ఈ లక్షణం కలిగి ఉండాలి. అంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలి అంటే నాకేంటి లాభం అన్న ధోరణిలో ఆలోచిస్తారు. అట్లా కాకుండా ఆ పని అవసరమైనప్పుడు వాళ్ళ స్థానంలో మనం ఉన్నట్లుగా ఊహించుకొని, ఆ అవసరం మందైనట్లుగా ఊహించుకొని మనం చేయగలిగింది చేస్తే అప్పుడు నీకు నువ్వు సహాయం చేసుకున్నట్లుగా అవుతుంది. అదే అన్కండిషనల్ లవ్. అలాగే రెగ్యులర్గా మెడిటేషన్ చేసినందువల్ల మెడిటేషన్లో నీ మనసు శూన్యస్థితిలోకి పోయి విశ్వంతో అనుసంధానం అవుతుంది. విశ్వంతో అనుసంధానం అవడం వల్ల నువ్వు విశ్వానికి మిత్రుడివి అవుతావు. అంటే విశ్వామిత్రుడివి అవుతావు. ఎప్పుడైతే విశ్వంతో మైత్రీ భావంతో ఉంటావో, అంటే ఆ ధ్యానంలో విశ్వంతో అనుసంధానం అవుతావో, అప్పుడు నీకు నీ పక్కనే ఉండి విశ్వం నీకు మిత్రుడిలాగా ఏది కావాలో అది అందిస్తూ ఉంటుంది. అలాగే చివరిగా లోక సమస్త సుఖినో భవంతు.
అని ఎప్పుడూ ప్రార్థన చేస్తుండాలి. ఆ ప్రార్థన పూర్వకంగా ఉండాలి నీ మనసు ఎప్పుడు ఎల్లప్పుడూ. అంటే విశ్వం యొక్క శ్రేయస్సు, విశ్వంలో ఉన్న సకల జీవ చరరాశి ఒక శ్రేయస్సుని కోరే మనస్తత్వంగానే ఉండాలి. ఇప్పుడు అంతా అంటారు కదా, లోకా సమస్త సుఖినో భవంతని, ఏ కార్యం చేసినా కూడా. అంటే ఎప్పుడైతే ఆ లోక శ్రేయస్సు కోసం నువ్వు ప్రార్థన చేస్తావో విశ్వం నీ వెంబడే ఉండి నీకు కావాల్సినన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా మనం ఈ లక్షణాలు అలవర్చుకొని విశ్వం నుండి మనం ఏం పొందాలంటే అవి పొందవచ్చు. కాబట్టి ఈ లక్షణాలతో ఉంటూ విశ్వం నుండి మనకు కావాల్సింది తీసుకుంటూ అలాగే మనం విశ్వానికి అందిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాము. హరి ఓం సత్.